హలో ఎవరివన్, ఈరోజు వీడియోలో కందనకాయల ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేస్తారండి. నేను చేసే విధంలో నేను చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకున్న కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్, అలానే కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ కందనకాయలు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ముందుగానే వీటిని క్లీన్ చేసుకొని సాల్ట్, పసుపు కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే కందనకాయల నుంచి కాస్త వాటర్ రిలీజ్ అవుతుందండి. కొందరు ఏంటంటే వీటిని కుక్కర్లో పెట్టి ఉడికించి ఫ్రై చేస్తారండి. అలా కాకుండా ఈ కందనకాయల నుంచి వచ్చే వాటర్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుందని నా అభిప్రాయం అండి. మీరు ఎలా ప్రిపేర్ చేస్తే మీరు కామెంట్ చేయండి. ఈ విధంగా వాటర్ కాస్త ఇంకిన తర్వాత కట్ చేసుకుని ఒక టమాటా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. టమాటా నుంచి కూడా కాస్త వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, ధనియా, జీలకర్ర పొడి, అలానే కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం డ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే రెడీ అయిపోయినట్లేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.